మీరిద్దరు అనుకోని పెట్టుకున్నారో తెలియదు. నిహారిక గారు మీరిద్దరు అంటే కాంపిటీషన్ కూడా పెట్టుకున్నారు ముందు, క్రికెట్ అని. అది ఈ 2 సినిమాలు అంటే ముందు మీరు అనుకున్నారా 2 సినిమాలు కూడా ఆడతాయి ఈ కాంపిటీషన్లో అని ముందు? తను ఈ సినిమా నిహారిక ఈ సినిమా చూడలేదు, అట్ ద సేమ్ టైం నేను కమిటీ కుర్రాలు చూడలేదు. బట్ ఎప్పుడు నాకు నాట్ ఓన్లీ అంటే అదేదో మన నిహారిక గారి సినిమానే కాదు, ఏ సినిమా వచ్చినా కూడా ఐఎమ్ ఆల్వేస్ స్పోర్టివ్ అండ్ ఐఎమ్ ఆల్వేస్ పాజిటివ్ అబౌట్ ద అదర్ ఫిల్మ్స్ ఆల్సో. ఎందుకంటే నేను అనుకునేది ఎప్పుడు కూడా సినిమాలు బాగా ఆడితే ఇండస్ట్రీ బాగుంటుంది. అందుకనే ఎప్పుడైతే ఆ ప్రపోజల్ వచ్చిందో నేను 100% చేద్దామని చెప్పాను. ఎందుకంటే అది 2 సినిమాలకి ప్రమోషన్ అవుతుంది. ఈరోజు ప్రమోషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఇది. అండ్ హానెస్ట్గా కూడా నేను అన్ని సినిమాలు బాగా ఆడాలనే కోరుకుంటాను ఎప్పుడు కూడా. అది అనుకుని చేసింది కాదు, యాదృచ్ఛికంగా ఇద్దరికి కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి ఇద్దరం వెళ్ళాము. ఏమో ఆ ముహూర్తం ఏంటో తెలియదు, 2 సినిమాలు కూడా బాగా సక్సెస్ అయినాయి. అలాగే సార్, అంటే మీరు కొన్ని సినిమాలు మంచి ఎక్స్పెక్టేషన్స్తో ప్లాన్ చేసి ఉంటారు, అవి డిసప్పాయింట్ చేసినప్పుడు ఎలా తీసుకుంటారు? ఇలా ఓ కాన్ఫిడెన్స్తో వెళ్ళినప్పుడు చిన్న సినిమాలు సక్సెస్ అయినప్పుడు ఎలా తీసుకుంటారు? అంటే అది నాకు దేవుడిచ్చిన వరమో ఏంటో తెలీదు. 100% ఏంటంటే బిఫోర్ రిలీజ్ ఒక్క 1 వీక్ అంటే ఎస్కేఎన్కి మా శ్రీను ఇలాంటి వాళ్ళు బాగా నాకు క్లోజ్గా ట్రావెల్ చేసే వాళ్ళు తెలుస్తుంది. ఒక 1 మంత్ ముందు అయితే తెలిసిపోతుంది, అరే ఇది కొంచెం లిమిటేషన్స్ ఉన్న సినిమా, లేదరా ఇది గట్టిగా మీద పడదాం, ఇది గట్టిగా ఉంది సినిమా. ఎట్లాగేంటంటే ఒక 1 మంత్ ముందు మాత్రం ఒక వైపు తెలుస్తుంది. తెలిసినా కూడా ఏ రోజు కూడా డిసప్పాయింట్ అవ్వము, ఎందుకంటే మనం ఏదో దేవుళ్ళం కాదు ఇక్కడ. సో అందుకని చెప్పి 100% ఆ సినిమాని ప్రమోట్ చేయడంలో కానీ ఎదరికి తీసుకెళ్తంలో కానీ ఎటువంటి తేడా అయితే ఉండదు. ముందే మెంటల్గా ప్రిపేర్ అవుతాను, ఓకే దీని లిమిటేషన్స్ ఎక్కడి వరకు ఉండొచ్చు అని. ఇప్పుడు వరకు అయితే నా ఎక్స్పెక్టేషన్ అట్లాగా రాంగ్ అయింది అయితే ఇంకా మేబీ గాడ్ గ్రేస్ ఇంకా ఆ ఫామ్ అయితే ఉంది, జడ్జ్ చేయగలిగే ఫామ్ అయితే. హాయ్ బన్నీ గారు, నా పేరు వెంకట్ 10 TV సార్. సినిమా రిలీజ్ 1 వీక్ అవుతుంది, సెకండ్ వీక్ కూడా బాగానే అయిపోతుంది, థియేటర్ కూడా పెంచారు. ఈ మధ్యలో ఏంటంటే ఇందిరా రావటం కొద్దిగా మీకు ఏమైనా ఎఫెక్ట్ ఏమైనా అయిందా కలెక్షన్స్ పరంగా చూసుకుంటే? ఒక్కరోజు ఆయన గురించి 1 డే ఇది చేయడంలో అసలు పెద్ద ఏముందండి. నిన్న దేవి థియేటర్ అయితే ఫస్ట్ షో అడిగారు, హ్యాపీగా ఇచ్చాం. ఎందుకంటే ఆయనకి అసలు దాన్ని నేను కూడా మొన్న ఒక థియేటర్కి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చాను మధ్యలో ఒక 5-10 నిమిషాలు. 100% అసలు దానికి అసలు ఆలోచన నా బ్రెయిన్లో రాలేదు ఇప్పుడు వరకు కూడా. రాలేదు హానెస్ట్గా రాలేదు. అంటే ఇప్పుడు సీడెడ్ ఒకసారి మొత్తం సక్సెస్ టూర్ వేసారు, మరి సెకండ్ వీక్ ఇటు తెలంగాణ మొత్తం ఇటు ఆంధ్ర సైడ్ పంపిందాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు మన మ్యాట్ షూటింగ్ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది, అలాగే మన సుబ్బుకి 2-3 షూటింగ్లు రన్నింగ్లో ఉన్నాయి, అంకిత్కి షూటింగ్ రన్నింగ్లో ఉంది. వీళ్ళందరితో కూడా అవతల సినిమాలు కూడా డిస్టర్బ్ అవ్వకుండా జాగ్రత్తగా తీసుకుని ప్లాన్ చేసుకోవాలి ఇది. ఓకే. ఇంకోటి బాస్ గారు, అంటే ఇప్పుడు అరవింద్ గారి తర్వాత మీరు ఎస్కేని ఇలా అంటే నెక్స్ట్ జనరేషన్లో ప్రొడ్యూస్ చేస్తూ ఇలా డైరెక్టర్స్ చేస్తున్నారు కదా, ఇప్పుడు మీరు కూడా పెద్ద సినిమాలకు వెళ్తున్నారు, సీను హిందీ ఇలా వెళ్తున్నారు కదా, మరి నెక్స్ట్ మీ తర్వాత ఎలా ఎక్స్పాన్షన్ చేద్దాం అనుకుంటున్నారు? లేదండి, అంటే మా జర్నీస్ ఈజ్ విత్ గీతార్స్లో చాలా క్లారిటీగానే ఉంటాయి. ఇప్పుడు అరవింద్ గారు ఏంటంటే వెరీ క్లియర్గా ఉంటారు విషయాల్లోని. ఇప్పుడు ఎస్కేఎన్ బేబీ హిందీలో ప్రొడ్యూస్ చేస్తున్నాడు, తర్వాత మేబీ ఇంకా 2-3 పెద్ద సినిమాలు చేయొచ్చు, నేను 2-3 పెద్ద సినిమాలు చేయొచ్చు. ఆల్రెడీ గీతార్స్లో ఏంటంటే ఒక 4-5 ప్రొడ్యూసర్స్ని రెడీ చేసుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ఇప్పుడు విజయక్ వచ్చింది. విజయక్ కూడా ఒక నెక్స్ట్ ఐ థింక్ ఇప్పుడు తన గర్ల్ ఫ్రెండ్ కానీ నెక్స్ట్ వచ్చే విష్ణు గారి సినిమా కానీ ఇవన్నీ కూడా తన ఎదురుండి లీడ్ చేస్తుంది. అలాగా ధీరజ్ ఉన్నాడు, అలాగే ఇప్పుడు భాను వీళ్ళందరూ కూడా ట్రైన్ అవుతున్నారు. 100% ఏంటంటే నెక్స్ట్ ఇయర్కే ఐ థింక్ గీతార్ట్స్ నుంచి 4-5 ప్రొడ్యూసర్స్ అయితే మాత్రం, అంటే నాకు తెలిసి డైరెక్టర్స్ని యాక్టర్స్ని ప్రొడ్యూస్ చేసే బ్యానర్స్ ఉన్నాయి, కానీ ప్రొడ్యూసర్ని ప్రొడ్యూస్ చేసే బ్యానర్ అయితే నాకు తెలిసి గీతార్ట్స్. దట్ నాట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ, ఫ్రమ్ ద అవుట్ సైడ్ పీపుల్ మేమంతా కూడా.